హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూట్యూబ్ మాస్టర్ క్లాస్. సో ఈరోజు వీడియోలో యూట్యూబ్ థంబ్నెయిల్ గురించి తెలుసుకుందాం. సో యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే మనకు యూట్యూబ్ ర్యాంకింగ్ ఫ్యాక్టర్లో థంబ్నెయిల్ కూడా మనకు ర్యాంకింగ్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో యూట్యూబ్లో ఎవరైనా జనరల్గా మనం యూట్యూబ్లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు మనకు యూట్యూబ్కి సంబంధించి థంబ్నెయిల్స్ అయితే కనబడతాయి. సో మీకు చూడండి, ఏదైనా ఒక వీడియోస్కి ఇప్పుడు మనం సెర్చ్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూస్తున్న వీడియోస్కి థంబ్నెయిల్ని బట్టి మనకు ఆ వీడియో మీద ఇంప్రెషన్స్ అనేవి పెరుగుతాయి. అంటే మనము ఆ థంబ్నెయిల్ చూసినప్పుడు మనకేమవుతుంది, ఆ కంటెంట్లో ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది, ఓపెన్ చేద్దామనే ఒక థాట్ అయితే వస్తుంది. సో మీకు అంటే నార్మల్ థంబ్నెయిల్స్ లేని వీడియోస్కి ఏంటంటే మన కంటెంట్ అనేది అంత ప్రాపర్గా అర్థం కాదు. అదే ఒక మంచి థంబ్నెయిల్ క్రియేట్ చేసామనుకోండి, సో చూసే వాళ్ళకి ఏంటంటే మన వీడియో మీద ఇంప్రెషన్, అంటే గుడ్ ఇంప్రెషన్ క్రియేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ అట్లాగే వీడియో గూగుల్ సెర్చ్లో అంటే యూట్యూబ్ సెర్చ్లో ర్యాంకింగ్ చేంజ్ అయ్యే, అంటే ర్యాంకింగ్ ఫ్యాక్టర్లో ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఈరోజు వీడియోలో మనం యూట్యూబ్లో ఒక థంబ్నెయిల్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఈజీ మెథడ్స్లో యూట్యూబ్లో థంబ్నెయిల్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో మీరు యూట్యూబ్లో థంబ్నెయిల్స్ క్రియేట్ చేయాలనుకుంటే మనకు బేసికల్గా క్యాన్వా సాఫ్ట్వేర్ అయితే యూజ్ అవుతుంది. సో మీరు క్యాన్వా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత క్యాన్వా ప్రీ వర్షన్ అయినా లేకపోతే ప్రో వర్షన్ అయినా మీరు రెండిట్లలో థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ మీరు క్యాన్వా ఓపెన్ చేయండి. క్యాన్వా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డాష్ బోర్డ్లో సెర్చ్ బాక్స్ అయితే ఉంటుంది. సో సెర్చ్ బాక్స్లో యూట్యూబ్ థంబ్నెయిల్ అని సెర్చ్ చేయండి. థంబ్నెయిల్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు చాలా థంబ్నెయిల్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో వీటిలో నుంచి ఏదైనా ఒక థంబ్నెయిల్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ మీరు మీ కంటెంట్ అనేది ఏ కేటగిరీకి సంబంధించి చూసి దానికి ఎలాంటి థంబ్నెయిల్ సెట్ అవుతుందో చూసి ఆ థంబ్నెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, మనకు చాలా థంబ్నెయిల్స్ అయితే ఉన్నాయి. సో వీటిలో కొన్ని ఇవి ప్రో వర్షను, ఇవి ఫ్రీ వర్షను. సో మీరు ప్రో వర్షన్ వాడితే మీరు అన్ని థంబ్నెయిల్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. లేదా మీరు ఫ్రీ వర్షన్ కనుక వాడితే మీకు ఫ్రీ యాక్సెస్ ఉన్న వాటిని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఈ థంబ్నెయిల్ తీసుకుందాం. సో ఈ థంబ్నెయిల్ అనేది జనరల్ పర్పస్ కోసం అయితే వాడచ్చు. సో కస్టమైజ్ దిస్ టెంప్లెట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు ఈ ఆప్షన్స్ అన్నీ ఎడిటబుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఈ ఇమేజ్ కాకుండా మీరు వేరే ఇమేజ్ కనుక తీసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ డిలీట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేసి మనం ఇంకొక ఇమేజ్ని అయితే ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు సెర్చ్ బాక్స్, ఈ ఏరియాలో తీసుకుంటే మనకు సెర్చ్ బాక్స్ ఉంటుంది. దీంట్లో ఎలిమెంట్స్, అప్లోడ్స్ అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో జనరల్గా మీరు ఈ ఇమేజ్ కనుక కాకుండా వేరే ఇమేజ్ కనుక పెట్టాలనుకుంటే సో ఫస్ట్ దీన్ని డిలీట్ చేయండి. ఇక్కడ ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఏదైనా ఒక కీవర్డ్ను సెర్చ్ చేయండి. సో నేను ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను డ్రాగ్ చేసుకుంటున్నాను. సో ఇమేజ్ అనేది ఈ ఏరియాలో ఇమేజ్ ఇంకా మీకు సో నేను ఒక ఇమేజ్ను తీసుకొని ఈ ఇమేజ్ను దీంట్లో అయితే డ్రాగ్ చేశాను. సో ఇక్కడ మీకు ఇమేజ్లో ఏంటంటే మన కంటెంట్ అనేది ఈ ఏరియాలోకి వచ్చి ఇమేజ్ అనేది రైట్ సైడ్లోకి వస్తే చూడడానికి బాగుంటుంది. సో మీరు దీన్ని ఈ సైడ్ డ్రాగ్ చేయండి. ఏదైతే ఇక్కడ కంటెంట్ ఉందో ఈ కంటెంట్ ఈ సైడ్ డ్రాగ్ చేసేసి సో ఇమేజ్ అనేది రైట్ సైడ్లో పెట్టండి. సో ఇప్పుడు మనకు కంటెంట్ అనేది ఎడిట్ ఈ సైడ్లోకి తీసుకొచ్చిన తర్వాత మెయిన్ కంటెంట్ మనకు టైటిల్ దేనికి సంబంధించి ఒకసారి చూడండి. సో సపోజ్ ఇప్పుడు మీరు కంప్యూటర్కి సంబంధించి ఏదైనా కంప్యూటర్కి సంబంధించి ఏదైనా థంబ్నెయిల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ మీరు కంప్యూటర్ బేసిక్స్ అని టైప్ చేయండి. సో కంప్యూటర్ బేసిక్స్ ఫ్రీ కోర్స్ అని నేను టైప్ చేశాను. సో దీంట్లో ఇంకా అడిషనల్గా మీరు ఏమైనా ఇమేజెస్ కానీ ఏమైనా సెట్టింగ్స్ కానీ చేయాలనుకుంటే మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఎలిమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీంట్లో మీరు ఇక్కడ కంప్యూటర్ కానీ లేదంటే యూట్యూబ్ సబ్స్క్రైబ్ ఆప్షన్ కానీ ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటే యూట్యూబ్ అని టైప్ చేయండి.
సో ఇక్కడ గ్రాఫిక్స్ పైన సిఎల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు కావాల్సిన ఇమేజ్ని అయితే డ్రాగ్ చేయొచ్చు. సో ఇప్పుడు నాకు ఇక్కడ నేను కంప్యూటర్ ఇమేజెస్ని అయితే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సర్చ్ బాక్స్లోకి వెళ్ళి కంప్యూటర్ అని టైప్ చేయండి. సో మీరు గ్రాఫిక్స్ పైన క్లిక్ చేయండి, లేదంటే ఇమేజెస్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు గ్రాఫిక్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సపోజ్ ఈ ల్యాప్టాప్ కావాలనుకోండి, ఈ ల్యాప్టాప్ని ఇక్కడ డ్రాగ్ చేస్తే మీకు ఇమేజ్ అయితే వస్తుంది. సో దీన్ని సైజ్ డిక్రీజ్ చేసేసి మీరు ఎక్కడ కావాలనుకుంటున్నారో అక్కడ ఎక్కడ కావాలనుకుంటున్నారో అక్కడ అయితే కాపీ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు నేను సపోజ్ తెలుగు టైటిల్ ఇవ్వాలనుకుంటున్నాను. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, సో ఈ టెక్స్ట్ని ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని మీకు నార్మల్గా తెలుగులో గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనే టూల్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు తెలుగులో టైప్ చేయొచ్చు. సో తెలుగు టెక్స్ట్ అయితే వచ్చింది. సో తెలుగు టెక్స్ట్కి మనం ఫాంట్ అయితే చేంజ్ చేయాలి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు తెలుగు అని టైప్ చేయండి. సో తెలుగు అని టైప్ చేస్తే మనకు తెలుగులో ఎన్నైతే ఫాంట్ స్టైల్స్ ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ చూపిస్తాయి. దీంట్లో మీరు రామభద్ర ఫాంట్ తీసుకోండి. సో చూడండి, రామభద్ర ఫాంట్ మనకు కొంచెం చూడడానికి నీట్గా ఉంటుంది. సో కంప్యూటర్ బేసిక్స్ తెలుగులో. సో ఇప్పుడు ఈ టెక్స్ట్కి మీరు కలర్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ కలర్ పైన క్లిక్ చేయండి. సో మీకు డిఫరెంట్ కలర్ అంటే మీకు నచ్చిన కలర్ని ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీనికి ఇంకా మీకు ఎఫెక్ట్స్ ఇవ్వాలనుకుంటే ఇంకా డిఫరెంట్ స్టైల్స్, బ్యాక్గ్రౌండ్స్ ఇక్కడ ఎడిట్స్ టెక్స్ట్కి సంబంధించిన కంప్లీట్ స్టైల్స్ అయితే మార్చొచ్చు. సో ఇది. సో దీంట్లో ఇంకా మీరు ఏమన్నా అడిషనల్గా ఇమేజెస్ ఏమన్నా క్రియేట్ చేయాలి, ఏమన్నా చేంజ్ చేయాలనుకుంటే మీరు ఇంకా ఇక్కడ సంబంధించి గ్రాఫిక్స్, ఫొటోస్, వీడియోస్లో నుంచి ఏదైనా ఒక ఇమేజ్ని తీసుకొని ఇక్కడైతే మనం డ్రాగ్ చేయొచ్చు. సో ఇది బేసిక్ ప్రాసెస్ మనకు థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి. సో ఇప్పుడు మీరు టైప్ చేసిన తర్వాత ఇంకా దీనికి అడిషనల్గా ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే మీకు ఎలిమెంట్లోకి వెళ్ళండి, ఎలిమెంట్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ చేయండి. సో దీనికి మీరు ఏదైనా లైన్స్ కనుక అలాంటి ఇవ్వాలనుకుంటే సెలెక్ట్ చేసుకోండి. ఈ లైన్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డ్రాగ్ చేయండి. సో ఇట్లా మనకు లైన్స్ కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో క్రియేట్ అయిన తర్వాత మీకు ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. షేర్ అనే ఆప్షన్లో డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి, మనకు థంబ్నెయిల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు క్యాన్వా యూజ్ చేసేసి ప్రీ డిఫైన్డ్గా ఉన్న వాటిని, లేదంటే మీరు ఓన్గా క్రియేట్ చేయాలనుకున్న ఇక్కడ నుంచి క్యాన్వాలో అయితే మనకు చాలా బెటర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో క్యాన్వా నుంచి మీరు ఈజీగా థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో సేమ్ ఎడిట్ ప్రాసెస్ మీరు మొబైల్లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో మీరు మొబైల్లో క్యాన్వా అప్లికేషన్ ఓపెన్ చేసేసి సేమ్ డాష్బోర్డ్ ఆప్షన్స్ ఏముంటాయి, సేమ్ మీరు అక్కడ నుంచి సేమ్ ఫ్రీగా అంటే మనకు ఆల్రెడీ సేవ్ అయిన థంబ్నెయిల్స్ ఓపెన్ చేసి వాటిని ఎడిట్ చేయొచ్చు, లేదంటే మీరు న్యూ థంబ్నెయిల్ క్రియేట్ చేసేసి ఒక బెస్ట్ థంబ్నెయిల్ అయితే మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇది బేసిక్ ప్రాసెస్. మీకు ఇంకా అడ్వాన్స్ ప్రాసెస్లో చేయాలంటే మనకు ఫోటోషాప్లో మిగతా సాఫ్ట్వేర్స్లో అయితే చేయొచ్చు. సో మీరు బేసిక్ యూట్యూబర్ అయ్యి థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి మీరు ఇబ్బంది పడుతుంటే మీరు ఈ క్యాన్వా సాఫ్ట్వేర్ని యూజ్ చేసేసి, క్యాన్వా వెబ్సైట్ని యూజ్ చేసేసి బేసిక్ థంబ్నెయిల్స్ని అయితే మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. సో చూడండి, నేను నా ఛానల్స్కి సంబంధించి కొన్ని థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ చేశాను. సో చూడండి, ఈ థంబ్నెయిల్ అనేది మనం ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. చూడడానికి ఒక ప్రొఫెషనల్ థంబ్నెయిల్ లా ఉంది. సో ఇది క్యాన్వాలో మనం ఈ థంబ్నెయిల్ను ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు టెక్స్ట్ స్టైల్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ ఇవన్నీ చాలా ప్రొఫెషనల్గా వచ్చాయి.